రాష్ట్రంలో దూకుడుగా వెళ్లాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. సభలతో కాషాయశంలో సమరోత్సాహం నింపాలనుకుంటున్నారు. కమలం పార్టీ కీలక నేతలందరికీ ప్రచార పర్వంలో దింపాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా తొలి పర్యటనకు బీజేపీ సర్వం సిద్ధం చేసింది. అటు ఆదిలాబాద్లో జనగర్జన సభతో పాటు పార్టీల ముఖ్య నేతలతో వ్యూహ రచనపై దృష్టి సారిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన అనంతరం తొలి సభగా ఆదిలాబాద్ జనగర్జన సభ మిగిలిపోతుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా ఈ మీటింగ్కు హాజరు కానున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ముమ్మరంగా ప్రచారం చేపట్టాలని చూస్తున్నారు. అందులో భాగంగానే ములుగులో 900 కోట్ల రూపాయలతో గిరిజన యూనివర్సిటీని కేంద్రం ఏర్పాటు అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సభను ఉపయోగించుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఉత్తర తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో జోష్ పెంచేందుకు కూడా ఈ సభ దోహదపడుతుందని కాషాయ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. తర్వాత హైదరాబాద్ ఇంపీరియల్ గార్డెన్లో నిర్వహించే మేధావుల సదస్సులో కూడా అమిత్ షా ప్రసంగిస్తారు. మేధావులతో సమావేశం అనంతరం అమిత్ షా హోటల్ ఐటీసీ కాకతీయ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్య నేతలతో ఆయన చర్చించనున్నారు. ప్రత్యర్థి పార్టీలు ఇరుకున పెట్టడంపై దిశానిర్దేశం చేయనున్నారు. నేతలు అవలంబించాల్సిన అంశాలు కూడా వివరించనున్నారు. ఇప్పటికే ఎన్నికల అఫైర్స్ కోసం 14 కమిటీలు వేసిన పార్టీ నాయకత్వం వాటి పనితీరుపై చర్చించే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో, కేంద్ర పార్టీ సహకారం తదితర అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చలకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మోదీ భారీ సభలతో శ్రేణుల్లో కనిపించిన జోష్ షా నేపథ్యంలో కూడా పర్యటన సందర్భంగా కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దాదాపుగా 40 నిమిషాల పాటు ఈ మీటింగ్ కొనసాగనుంది. ఆపై సాయంత్రం 6 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సికింద్రాబాద్ సిక్ విలేజ్లోని ఇంపీరియల్ గార్డెన్లో మేధావుల సమావేశంలో అమిత్ షా పాల్గొంటారు. సాయంత్రం 7:20 దాదాపుగా గంట పాటు ఆయన అక్కడే ఉంటారు. అనంతరం తిరిగి హోటల్ ఐటీసీ కాకతీయకు చేరుకొని సాయంత్రం 7:40 నుంచి రాత్రి 9:20 వరకు ముఖ్య నేతలతో ఆయన చర్చలు జరపనున్నారు. అంటే మొత్తంగా దాదాపుగా 2:20 పాటు నేతలతో పలు అంశాలపై షా చర్చించనున్నారు. పార్టీ వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మీటింగ్ త్వరలోనే తెలంగాణలో జరగబోయే ఎన్నికలకు కీలకంగా మారనుంది. బీజేపీ బహిరంగ సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరు కానున్న ఈ సభ నేపథ్యంలో పట్టణమంతా కాషాయమైపోయింది. బీజేపీ అగ్రనేత ఆగమన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు. పూరించడానికి బీజేపీ పూర్తిగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ జాతీయ స్థాయి నాయకులతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో ఉన్నటువంటి యొక్క బహిరంగ సభ ఏదైతే ఆదిలాబాద్ జనగర్జన పేరిట నిర్వహిస్తున్నటువంటి సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను చూడవచ్చు. ఇక్కడ భారీ జన సమీకరణతో ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విచ్చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే కొద్ది రోజుల క్రితమే ఈ ప్రోగ్రాంకు కార్యక్రమానికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారైంది. అయితే నిన్ననే దీనికి సంబంధించి ఎన్నికలకు సంబంధించినటువంటి ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో దీనిపైన కొంత ఒక రకమైనటువంటి ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే అమిత్ షా మహారాష్ట్ర నుండి ఇటు నాగ్పూర్ నుండి 2:35 ఆదిలాబాద్కు హెలికాప్టర్లో చేరుకోనున్నారు. ఇక్కడ హెలిప్యాడ్ వద్ద దిగిన తర్వాత 2:40 హెలిప్యాడ్ నుండి బై రోడ్ మార్గం ద్వారా ఇక్కడికి ఏదైతే డైట్ మైదానంలో సభ ఏర్పాటు చేశారో జనగర్జన సభ ఇక్కడికి చేరుకోనున్నారు. అలాగే 2:50 జనసభకు చేరుకున్నటువంటి అమిత్ షా 3 గంటల నుండి 4 గంటల వరకు ఇక్కడ జనగర్జన పేరిట నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే దాని తర్వాత ఇక్కడ నుండి బయలుదేరి హైదరాబాద్కు
అమిత్ షా బయలుదేరున్నారు. మొత్తానికి చూసినట్లయితే ఒక గంటన్నర వ్యవధిలో అమిత్ షా రావటము, అలాగే ఈ యొక్క పబ్లిక్ మీటింగ్లో ఆయన ప్రసంగించడము, ఇవన్నీ కూడా అయితే ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరితో కూడా ప్రత్యేకంగా సమావేశమై రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ఏవైతే ప్రణాళికలు ఉంటాయో వాటన్నిటినీ కూడా ఇక్కడ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో ఆయన కొద్దిసేపు షార్ట్ పీరియడ్లో సమావేశం నిర్వహించనున్నారు. అయితే మొత్తానికి చూసినట్లయితే అమిత్ షా ఇక్కడికి రానున్నటువంటి నేపథ్యంలో ఒక రకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. చాలా కాలంగా అంటే గత కొన్నేళ్లుగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిసిఐ ఏదైతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సిమెంట్ పరిశ్రమ మూతపడిందో దానికి సంబంధించి ఇక్కడ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీ అలాగే కేంద్రంలోని బీజేపీ పార్టీ మధ్య గత కొన్నేళ్లుగా ఆసక్తికరమైనటువంటి ఆందోళనలు, విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. అయితే తమకు అప్పగిస్తే ఆ యొక్క పరిశ్రమ పునరుద్ధరణను తాము బాధ్యత తీసుకుంటామని చెప్పి ఒకవైపు ఇదివరకే రాష్ట్ర అధికార ప్రతినిధి రాష్ట్ర అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, మంత్రులు ప్రకటించినటువంటి నేపథ్యం. అయితే దాన్ని అది ఎందుకు పనికిరానటువంటి నేపథ్యంలో దాన్ని ఇనుపతుకు కింద పరిగణిస్తూ ప్రకటించడం జరిగింది కేంద్రం. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే సిమెంట్ పరిశ్రమతో పాటు ఇక్కడ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి అలాగే రాబోయే రోజుల్లో ఏవైతే ఆదిలాబాద్ టు ఆర్మూర్ వయా నిర్మల్ ఏదైతే రైలు ఉందో అలాగే దానికి సంబంధించి దీనికి సంబంధించినటువంటి మరింత అభివృద్ధికి సంబంధించి రైల్వేకి సంబంధించినటువంటి పనుల విషయంలో అమిత్ షా నోటి వెంట ఏమైనా ప్రకటన వస్తుందా, రాబోయే ఎన్నికలకు సంబంధించి ఏమైనా హామీలు ఇస్తారా, ప్రత్యేకంగా ఆదిలాబాద్కు సంబంధించి అనేటటువంటి ఆసక్తి స్థానికుల్లో నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి చూసినట్లయితే అమిత్ షా సభకు సంబంధించి ఇక్కడి బీజేపీ శ్రేణులన్నీ కూడా అంటే ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాలన్నీ 10 నియోజకవర్గాల వ్యాప్తంగా కూడా పక్కనటువంటి జిల్లాలు నిజామాబాద్, కరీంనగర్ నుండి కూడా ఇక్కడికి జన సమీకరణకు సంబంధించినటువంటి చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యం. మొత్తానికి చూసినట్లయితే భారీ జన సమీకరణతో ఇక్కడ అమిత్ షా సభ సక్సెస్ చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో బీజేపీ శ్రేణులన్నీ కూడా ఇక్కడ నాయకగణం కూడా కొన్ని రోజులుగా రాత్రింబవళ్లు కృషి చేస్తున్నటువంటి నేపథ్యము. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో వేచి చూడాల్సిందంటే బీజేపీకి సంబంధించి అమిత్ షాకు సంబంధించినటువంటి సభ జనంలో ఎంతవరకు ప్రభావితం చూపగలుగుతుంది, రాబోయే ఎన్నికల్లో ఈ సభకు సంబంధించినటువంటి ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలపైన ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనేటటువంటిది వేచి చూడాల్సిందే. మొత్తానికి 1.5 గంటల వ్యవధిలో అమిత్ షా ఇక్కడ గడపనున్నటువంటి సమయంలో ఇక్కడి ఓటర్లను ఎంతవరకు ఆయన ప్రభావితం చేయగలుగుతారు అనేటటువంటి చూడాల్సిందే. జనగర్జన సభాస్థలి నుండి కెమెరా పర్సన్ గణేష్తో రాజశేఖర్ జోషి, అమ్మా న్యూస్.